Question. దివంగత కె. కస్తూరిరంగన్ విద్యా సంస్కరణలతో పాటు ఏ రంగానికి గణనీయమైన కృషి చేశారు? Option A. వైద్యం, Option B. అణు భౌతిక శాస్త్రం, Option C. అంతరిక్ష మిషన్లు, Option D. వ్యవసాయ శాస్త్రం. The correct answer is. అంతరిక్ష మిషన్లు. Question. ఇటీవల ఏ దేశం మౌలిక సదుపాయాలు మరియు వాణిజ్య ఒప్పందాలపై దృష్టి సారించి, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంది? Option A. శ్రీలంక, Option B. కెన్యా, Option C. పాకిస్తాన్, Option D. నేపాల్. The correct answer is. కెన్యా. Question. భారతదేశం మరియు సౌదీ అరేబియా ఇటీవల ఆర్మీ స్టాఫ్ ట్యాక్స్ ప్రారంభించి ఏ ప్రాంతంపై దృష్టి సారించాయి? Option A. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, Option B. సంయుక్త సైనిక విన్యాసాలు, Option C. రక్షణ సహకారం, Option D. సరిహద్దు భద్రత. The correct answer is. రక్షణ సహకారం. Question. 63,000 కోట్ల రూపాయలు విలువైన 26 రాఫెల్ జెట్ల కోసం భారతదేశం ఏ దేశంతో చర్చలు జరుపుతోంది? Option A. యునైటెడ్ స్టేట్స్, Option B. రష్యా, Option C. ఫ్రాన్స్, Option D. ఇజ్రాయెల్. The correct answer is. ఫ్రాన్స్. Question. సింధు జలాల ఒప్పందంపై భారతదేశం ఇటీవల ఎలాంటి చర్య తీసుకుంది? Option A. ఒప్పందం నుండి ఉపసంహరించుకుంది. Option B. ఒప్పందానికి సవరణలు ప్రతిపాదించింది. Option C. ఒప్పందాన్ని నిలిపివేసింది. Option D. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఒప్పందాన్ని సూచించింది. The correct answer is. ఒప్పందాన్ని నిలిపివేసింది. Question. WHO ప్రకటించిన ప్రకారం ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? Option A. మలేరియా నివారణలో పెట్టుబడి పెట్టండి. Option B. మలేరియాను శాశ్వతంగా అంతం చేయండి. Option C. మలేరియా మనతోనే అంతమవుతుంది. Option D. జీరో మలేరియా నా నుండే ప్రారంభం. The correct answer is. మలేరియా మనతోనే అంతమవుతుంది. Question. అంతరిక్ష వైద్యంపై సహకరించడానికి ఇటీవల ఏ సంస్థ ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? Option A. ఎయిమ్స్ ఢిల్లీ, Option B. సిఎంసి వెల్లూరు, Option C. ఎస్సిటిఐఎంఎస్టి, Option D. అపోలో హాస్పిటల్స్. The correct answer is. ఎస్సిటిఐఎంఎస్టి. Question. కొత్త ఏఐ మరియు బ్లాక్ చైన్ ఆధారిత వేలం వ్యవస్థను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది? Option A. పశ్చిమ బెంగాల్, Option B. తమిళనాడు, Option C. అస్సాం, Option D. కేరళ. The correct answer is. అస్సాం. Question. 344 $10 లక్షల రుణ చెల్లింపుపై శ్రీలంకతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. ఆసియా అభివృద్ధి బ్యాంకు, Option C. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, Option D. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. The correct answer is. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. Question. ఇటీవలి వార్తల్లో పేర్కొన్న విధంగా AI ఛాంపియన్స్ ఎలాంటి శిక్షణ కార్యక్రమాన్ని పొందుతారు? Option A. 2 రోజుల ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ. Option B. 3 రోజుల మార్కెటింగ్ కార్యక్రమం. Option C. 4 రోజుల ఇంటెన్సివ్ AI శిక్షణ. Option D. 5 రోజుల నాయకత్వ కోర్సు. The correct answer is. 4 రోజుల ఇంటెన్సివ్ AI శిక్షణ.